హాయ్ గాయ్స్ అందరికీ. నేను ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేశాను. ఫస్ట్ టైం నాకైతే రాదు అని ట్రై చేశాను అనమాట. ఫస్ట్ మనం చికెన్ అంతా బాయిల్ చేసుకోవాలి, ఎందుకంటే త్వరగా ఉడకడం కోసం. అలా గిన్నె తీసుకుని అందులో వాటర్ వేసుకొని పచ్చిమిర్చి అండ్ సాల్ట్ వేసుకున్నాను. అందులోనే కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను. అండ్ చికెన్ అంతా అందులోనే వేసేసుకొని అండ్ మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసేసుకొని ఇంకా గిన్నె మొత్తం మనం గ్యాస్ మీద పెట్టేసి 75-80% బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఎక్కువ ఫుల్ బాయిల్ చేసుకోకూడదు, ఎందుకంటే ఫ్రైలో ఆల్రెడీ మనం వేగిస్తాం కాబట్టి. ఇంకా పక్కన గిన్నె పెట్టేసుకుని అందులోని బిర్యానీ ఖర్చులు అండ్ పచ్చిమిర్చి అండ్ మళ్ళీ కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. నేను అందులోనే సాల్ట్ కూడా వేసేసాను, ఎందుకంటే త్వరగా వేగితే లేకపోతే టైం తీసుకుంటుంది. అండ్ సాల్ట్ వేసిన తర్వాత దాంట్లోనే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి మూత పెట్టేశాను. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని టమాటాస్ కూడా వేసేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్న 10 నిమిషాలకి అవన్నీ దగ్గరికి అవుతాయి అనమాట. అవన్నీ వేగిన తర్వాత బాగా వేగించాలి. బాగా వేగిన తర్వాత మళ్ళీ కలుపుకున్న తర్వాత దాంట్లోనే మనం బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ వాటర్ లేకుండా మనం చికెన్ మొత్తం మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్, టమాటాస్ అవన్నీ అందులో వేసేసేయాలి. మొత్తం వేసేసిన తర్వాత ఇంకా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకొని దాంట్లోనే మనం పసుపు అండ్ కారం అండ్ గరం మసాలా కూడా వేసుకోవాలి. అంత గరం మసాలా ఎక్కువ వేయొద్దు, మీకు ఎంత సరిపోతుందో అంత గరం మసాలా వేసి బాగా కలుపుకొని 1/2 గ్లాస్ వాటర్ వేయాలన్నమాట. ఎక్కువ వేయొద్దు, వాటర్ వేస్తే అది ఎక్కువ వేస్తే కూర అయిపోతుంది. కాబట్టి మనం ఏదో కొంచెం ఉడికించడం కోసం అవన్నీ వాసన పోవడం కోసం 1/2 గ్లాస్ వాటర్ వేసి ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించాలి. బాగా ఫ్రై అయిపోవాలి. ఇంకా బాగా ఫ్రై అయిపోవాలి. దాంట్లోనే కొంచెం వాటర్ వేసిన తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసాను. కొంచెం కసూరి మేతి వేసాను, ఎందుకోసం టేస్ట్ కోసం అని చెప్పేసి. ఎక్కువైతే వేయొద్దు, ఎక్కువ వేయడం వల్ల ఏమవుతుందంటే చేదు అయిపోతుంది.